ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు సాగుతోంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితా మొత్తం ఢిల్లీకి చేరడంతో ప్రస్తుతం వీటిపైనే చర్చ సాగుతోంది. 10 అసెంబ్లీ 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమైనప్పటికీ పొత్తులో భాగంగా కేటాయించిన స్థానాలపై రాష్ట్ర నాయకత్వం నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై బీజేపీ కేంద్ర పెద్దలు చంద్రబాబుతో చర్చించిన అనంతరం బీజేపీ పోటీ చేసే స్థానాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో పొత్తులతో 3 పార్టీలు ఎన్నికల బరిలో దిగుతున్నాయి. టీడీపీ 144 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇక పార్లమెంటుకు సంబంధించి టీడీపీ 17 స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ 6, జనసేన 2 స్థానాల్లో బరిలో దిగేందుకు సన్నద్దమయ్యాయి. కేంద్ర మంత్రి షెకావత్ విజయవాడ వచ్చి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో చర్చలు చేసి స్థానాలను ఖరారు చేశారు. అయితే ఈ స్థానాలపై రాష్ట్ర బీజేపీ నేతలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఇప్పుడు చర్చలు ప్రారంభమయ్యాయి. బీజేపీకి కేటాయించిన స్థానాల్లో ప్రస్తుతం ఢిల్లీలో పంచాయతీ జరుగుతోంది. కడప జిల్లాలో జమ్మలమడుగులో పోటీ చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే కడప లోక్సభ స్థానాన్ని కూడా బీజేపీకి ఇవ్వాలని ఆ పార్టీ నేత ఆదినారాయణ రెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం. నరసాపురం కాకుండా ఏలూరు స్థానాన్ని తమకు ఇవ్వాలని కూడా రాష్ట్ర నాయకత్వం కేంద్ర పెద్దలకు విజ్ఞప్తి చేస్తూ ఈ మేరకు కొన్ని సీట్లపై చంద్రబాబుతో చర్చించాలని కోరింది. ఇదే సమయంలో అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశానికి కేటాయిస్తేనే రాజమండ్రి ఎంపీగా తాను పోటీ చేస్తానని పురంధేశ్వరి అధినాయకత్వానికి విన్నవించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. విజయనగరం లోక్సభ స్థానం బీజేపీకి కేటాయించడం పైన రాష్ట్ర నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిని వదులుకుని ప్రత్యామ్నాయంగా అమలాపురం సీటు కేటాయిస్తే బాగుంటుందని వివరించినట్లు సమాచారం. అయితే విశాఖ నార్త్ కు విష్ణుకుమార్ రాజు, కైకలూరుకు డాక్టర్ కామినేని శ్రీనివాస్, జమ్మలమడుగుకు ఆదినారాయణ రెడ్డి పేర్లు ఇప్పటి వరకు ఖరారైనట్లు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నేతలు చెబుతున్నారు. బీజేపీ ఓడిపోయే స్థానాలు తీసుకునే కన్నా మరోసారి పొత్తు పార్టీలతో చర్చించి గెలుపుకు అవకాశం ఉన్న స్థానాలను తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర నేతలు చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర నాయకత్వం మరోసారి చంద్రబాబుతో చర్చించి స్థానాల మార్పుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని షెకావత్, పండాలకు సూచించినట్లు బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ 2 రోజుల్లో మరోసారి పూర్తి స్థాయిలో చర్చల అనంతరం బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.